జయ గురుదేవ్. ఈరోజు విషయము నాస్తికుడు ఆస్తికుడు. ద వండర్ఫుల్ టాపిక్. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య పరస్పరం వాదులాడుకోవడమే. నాస్తికుడు అంటాడు ఏం లేదంటాడు, ఆస్తికుడు అంటాడు ఉన్నాడు అంటాడు. ఏంటిది? లేడు ఉన్నాడు. మరి ఎవరు గొప్ప ఇందులో? బాబు గోగినేని గారు, మీరు చాలా గొప్పవారు. అసలు ఈరోజు ఈ టాపిక్ మీకోసమే అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీ వీడియోలు చూస్తున్నాను. సో ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే మీరు, వాస్తవంగా మీరు గినుక సో మీరు కరెక్టే, నాస్తికులే, కానీ ఆస్తికులు కూడా ఎలాగో నేను చెప్తాను మీకు. అంటే మీతో చర్చించేంతటి వాడిని కాదనుకోండి, కానీ నాకు తెలిసినంతవరకు ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్ ఫ్రమ్ ఎన్ఐటి భోపాల్, టెక్నికల్ స్టూడెంట్ని. కానీ సో మీ ఉపన్యాసాలు విన్న తర్వాత ఈ వీడియో చేయాలనిపిస్తుంది. అసలు వాస్తవంగా మీరు గనుక ఆస్తికులలోనికి వచ్చి ఉంటే ఈ పాటికి గొప్ప జ్ఞానులైపోయేవాళ్ళు, వివేకానందులు అయిపోయేవారు. నేను జ్ఞానుల సంగతి యూ మైట్ హ్యావ్ బికమ్ స్వామి వివేకానంద చెప్తున్నాను నేను. ఐ క్యాన్ షూర్లీ సే దట్. ఏదో ఆ నాస్తికత్వం మీద పడిపోయేసేసి వాడిని ఆ మతాల గురించి ఎందుకు సార్? మతం అనేది నమ్మేవాడు అజ్ఞానులు అనుకోండి. ఎందుకు మీరంతా దాన్ని పట్టుకొని పీడించుకుంటూ ఎంతమందిని మారుస్తారు మీరు? ఇన్ని కోట్ల ప్రజానికంలో ప్రపంచం మొత్తం మీద ఎన్ని కోట్లు ఉన్నారు? అన్ని కోట్ల ప్రజానికాల్ని ఈ మతం వెనుక పడిపోయి మీ అద్భుత జ్ఞానాన్ని, నాకు చాలా బాధ అనిపిస్తుంది. మిమ్మల్ని చూసినా, మీ నోట్లో వచ్చేటువంటి ఆ సంభాషణను చూసినా కూడా ఎంత అద్భుతంగా మాట్లాడతారు మీరు. కానీ ఇదేంటి, ఎక్కడనో దేన్నో పట్టుకొని మానవ హక్కులు ఎవడు పాటిస్తున్నాడండి మానవ హక్కుల్ని? అందరు వయలేషనే కదా, అందరు వ్యతిరేకం కదా. మీరు ఎంతమందిని మార్చుకుంటూ పోతారు మానవ హక్కుల వెనకాల? ఇవాళ వాడు ఈ చెవిలో వింటాడు, ఈ చెవిలో మర్చిపోతాడు. మీరు చెప్పినంత వరకు రామనామ జపంలాగా వింటాడు, ఆ తర్వాత మర్చిపోతాడు. కాదు కదా, మీరు అసలైన జ్ఞానాన్ని పట్టుకోవాలండి. ఐఎమ్ ఏ డిసైపుల్ ఆఫ్ మహర్షి మహేష్ యోగి. హీ హాజ్ బీన్ ట్రీటెడ్ యాజ్ వేదిక్ సైంటిస్ట్. ఇటు సైన్సు, ఇటు వేదం రెండింటిని కలిపేసేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహానుభావుడు. అందుకోసమే నేను టెక్నికల్ పర్సన్ అయ్యుండి కూడా ఎందుకు నేను దీని గురించి మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకోండి బాబు గారు, దయచేసి. దిస్ ఇస్ నాట్ ద కాంట్రడిక్టరీ. ఐఎమ్ జస్ట్ గివింగ్ మై వ్యూస్. నా యొక్క భావాల్ని వ్యక్తపరచాలనుకుంటున్నాను, అంతేగాని ఇంకా వేరే ఏం కాదు ఇది. ఓకే, ఇప్పుడు ఏంటి, మీరు నాస్తికులు అంటాడు, నేనేమో ఆస్తికుని అంటాను. కానీ ప్రపంచంలో మొట్టమొదటిగా పుట్టింది నాస్తికత్వం అండి. మీరే, మీ నుండే వచ్చింది అస్థి, నాస్తి నుండే వచ్చింది అస్థి. ఎలాగా? మీరే అంటున్నారు కదా, ఒకప్పుడు ఈ సృష్టి ఏమీ లేదు. ఒకసారి నాకు చాలా బాధ అనిపించింది. ఒక వీడియోలో మీరు ఏమంటున్నారంటే, యాంకర్ అడిగారు మిమ్మల్ని, ఈ సృష్టి ఎలా ఉద్భవించింది, ఎలా వచ్చింది? స్టార్టింగ్లో కణం అన్నారు, కణంతో ఇంకొక కణము, అట్లా మల్టిప్లికేషన్ అయిపోయి కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ
కోట్ల సంవత్సరాలుగా అన్నారు. ఆ తర్వాత లైఫ్ మీదకి వచ్చారు, భూమి మీదకి వచ్చారు. సూర్యుడి నుంచి విడిపోయింది భూమి, భూమి నుంచి విడిపోయాడు చంద్రుడు అనేసి. విశ్వం గురించి చెప్పండి. ఆఫ్టర్ ఆల్ సూర్యుడు ఎంతండి? ఇట్ ఈస్ ఎన్ ఎ కణం, ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టార్ అమాంగ్ దిస్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సూర్యాస్ ఆర్ దేర్ ఇన్ ద యూనివర్స్ కదా. అది సైన్స్ చెప్పేది, నేను కాదు చెప్పేది. సో అలాంటప్పుడు అట్నుంచి ఇటు వచ్చేసరికి నాకు బాధ అనిపించింది. ఇదేంటి నేను వింటున్నాను, మీరు ఎట్లా విశ్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో అనేసి నేను వింటున్నాను. సో అంతలోకే మీరు ఇటు భూమి మీదకి వచ్చారు, భూమి మీదకి వచ్చేసేసి ప్రాణుల గురించి వచ్చారు. మనకి అది ఆటోమేటికలీ ఇట్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద నేచర్, ప్రకృతి వ్యాప్తి. సరే, దట్ ఈస్ వాట్. సో నాస్తికత్వంలో నుంచి ఆస్తికత్వం ఎట్లా పుట్టుకొచ్చింది అంటే నేను సైంటిఫికల్గా మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ ద సైన్స్. అండ్ అది కూడా మళ్ళీ ఆధ్యాత్మికమే. సైన్స్ మీరు అనుకున్నట్టుగా సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ ఆధ్యాత్మికంలో నుంచే వచ్చింది. కాకపోతే వీళ్ళేంటి పేర్లు పెట్టారు, దేవుడు అనేసి, గాడ్ అనేసి, బ్రహ్మ అనేసి, విష్ణు అనేసి, శివుడు అనేసి. మనది ఏం పోయిందండి? అది కూడా శక్తులే కదా, అవి కూడా సోర్సెస్ ఆఫ్ ఫోర్సెసే కదా. సో వై వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ నాన్ సెన్స్ థింగ్స్? దాంతో వచ్చేది ఏమీ లేదు, వాదన తప్ప. మన మైండ్ పాడు కావడం తప్ప దాంతో వచ్చేది ఏం లేదు. ఆస్తికత్వం లేదు, నాస్తికత్వం లేదు, ఉన్నది ఒకటే స్థితి. సో ఓకే, మీరన్నారు నాస్తి, అంతే కదా. నాస్తిలో నుంచి పుట్టిందే ఆస్తి అనేసి నేను అంటున్నాను. ఎలాగది? ఒకప్పుడు నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ది యూనివర్స్, ఇట్ ఈస్ ద స్పేస్, కాస్మస్, టోటల్లీ స్పేస్, నథింగ్నెస్ ఇస్ దేర్ కదా. నాస్తికత్వం మీరు అన్నది కరెక్టే. మరి అక్కడి నుంచే ఒక బిందువు అన్నారు కదా, అది ఆస్తికత్వమే కదా. ఒక ఆటం అనండి, మాలిక్యూల్ అనండి, ఇంకేమనండి. బట్ ఆ ఆటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించండి. మీరు గొప్పవారు కదా, ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చింది? అది సమ్ ఎగ్జిస్టెన్స్ మస్ట్ బి దేర్ ఇన్ ది స్పేస్. సైంటిస్ట్ ఆల్సో సేయింగ్ ది సేమ్ థింగ్. శూన్యం కాదు, శూన్యంలో కూడా ఏదో ఉంది, శక్తి ఉంది, స్పేస్లో కూడా అంటున్నారు. దాన్నే నేను దేవుడు అంటున్నాను, ఇంకోటి భగవంతుడు అంటున్నాడు, ఇంకోటి అల్లా అంటున్నాడు, ఇంకోటి జీసస్ అంటున్నాడు. లెట్ దెమ్ సే వాట్ ఈస్ దేర్. అందులో తప్పలేదు కదండి. వాళ్ళు భావించుకుంటున్నారు. నువ్వు తప్పు, లేడు దేవుడు అంటే. వెంకటేశ్వర స్వామి దేవుడు ఎందుకు అవుతాడండి? అదొక రాయి. ఆ రాయిని పూజిస్తారేంటి ఈ పిచ్చోళ్ళందరూ? పల్లెటూళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ మైసమ్మని, పోచమ్మని, కట్ట మైసమ్మ అనేసి ఒక రాయి పెట్టేసేసి, బొట్టు పెట్టేసేసేసి, కొబ్బరికాయలు కొట్టేసేస్తూ ఉంటారు. అది వాళ్ళ నమ్మకం, అది వాళ్ళు దేవుడు అనుకుంటారు. మరి అందులో రాయిలో ప్రాణం ఉంటుంది కదండి. నేను ఒక పిచ్చోళ్ళలాగా ఉంటున్నా, ఈడేంట్రా ఈడు రాయిలో ప్రాణం ఉంటుంది అనేసి. కరెక్టే సార్. ప్రతి 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 అణువు కణువులో ఏ వస్తువును చూసినా, ఏ మ్యాటర్ను చూసినా లైఫ్ ఈజ్ దేర్ అకార్డింగ్ టు ద మోడర్న్ సైన్స్. క్వాంటమ్ మెకానిక్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అడ్వాన్స్డ్ సైన్స్ కదా. అంతే కదండి. ఆ రాయిని తీసుకెళ్ళండి, మీరు ల్యాబ్లో తీసుకుపోండి ఎక్కడన్నా. ఆ ల్యాబ్లో ఆ మ్యాటర్ నుంచి ఆ రాళ్ళలో నుంచి ఏం చేస్తాం మనం? ఇంకా లోతులోకి రండి. మాలిక్యూల్ తర్వాత ఆటమ్. వెన్ యు ఆర్ టేకింగ్ ద ఆటమ్, ఏముంది అక్కడ ఆటంలో? న్యూక్లియస్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. స్పీడ్గా తిరుగుతూ ఉన్నాయి. అంటే దట్ స్టోన్, ఆ రాయి ఏదైతే ఉందో పరమాణువులతోటి నిర్మించబడింది కదా. ఆ పరమాణువులో ఏమున్నాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్, దెన్ మూమెంట్ ఈస్ దేర్. ద గ్రేటెస్ట్ సైంటిస్ట్, the great Einstein also been declared that. సో క్వాంటమ్ మెకానిక్స్లోకి వెళ్ళిపోతే ఏముంది సార్ అది? సో
కాన్షియస్నెస్ ఈజ్ దేర్. హీ వాజ్ సేయింగ్ దట్ కాన్షియస్నెస్ ఈజ్ దేర్ అకార్డింగ్ టు ద క్వాంటమ్ మెకానిక్స్. అంటే ప్రాణం ఉన్నట్టే కదా అది. మరి లేదని ఎలాగంటాము? దాన్నే రకరకాలుగా పిలుస్తున్నాం. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఓకే, నౌ లెట్ us కమ్ టు ద నాస్తి టు ఆస్తి. సో యూ జస్ట్ సెడ్ ఇదేం లేదు, ఇదంతా లేదు, నాస్తి అన్నారు, మీరు ఏం లేదన్నాడు. మరి అందులో నుంచే కదా ఈ సృష్టి అంతా వచ్చింది, బయటకు వచ్చింది. సో ద థింగ్ వాట్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ స్పేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్, దాని వెనక ఏముంది సార్? ఏముంది దాని వెనక? ప్లీజ్ థింక్ అబౌట్ దట్. మీకు తెలియని విషయం కాదు, నేనేదో కొత్తగా చెప్తున్నట్టు కాదు. యు నోస్ దట్. బట్ నాస్తికత్వం అనేది మిమ్మల్ని పట్టి లాగుతుంది, అంతకంటే ఇంకేం లేదు. యు నో ఇన్సైడ్, యువర్ కాన్షియస్నెస్ సేస్ ఇన్సైడ్ వేర్ యు ఆర్ కమ్, ఆల్ యువర్ థాట్స్ ఆర్ కమింగ్. మీరు ఇచ్చేటువంటి ఈ ఉపన్యాసాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? మీరు ఆలోచించండి కొంచెం. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలోచనల నుంచే కదా మీరు మాట్లాడేది. మరి ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో అక్కడెక్కడో చేతనావస్థ అనేది ఉంటుంది కదా, కాన్షియస్నెస్, వి కాల్ ఇట్ యాజ్. దెన్ ఫ్రమ్ దేర్, ఫ్రమ్ ద కాన్షియస్నెస్ థాట్స్ ఆర్ కమింగ్. ఆ ఆలోచనలే మన క్రియారూపం ధరిస్తున్నాయి. ఎప్పుడైతే మన క్రియారూపంలో ధరిస్తున్నాయో, ఫర్ యాక్షన్స్ మాట్లాడుతున్నాం, ఫర్ దోస్ యాక్షన్స్ దేర్ ఈజ్ ఆల్ రియాక్షన్స్ విల్ బి దేర్. సో కాబట్టిగా వాస్తవంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, రాయి అంటున్నాం మనము. రాయిని ఎందుకు పూజిస్తున్నారని మీరు అంటారు. ఆ రాయిలో కూడా ప్రాణం ఉంది కదండి, అందులో తప్పేంటి? పూజించడంలో తప్పేమిటి? వాళ్ళకి ఏదో ఉంటాయి, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. మతం గురించి మాట్లాడక మీరు మతం గురించే మాట్లాడతారు. మతం అనేది లేనే లేదండి. డర్టీ థింగ్స్, ఆల్ దీస్ థింగ్స్. మతం ఎక్కడుందండి? ధర్మం ఉంది. హిందూ మతం లేదు. హిందూ ధర్మం గురించి మాట్లాడండి మీరు, ఉన్నదా లేదా అనేది. ఆ హిందూ ధర్మం అనేది మీకు తెలుసు. ధర్మాన్ని ఎట్లా విభజించారు? ఎందుకంటే ఈ సొసైటీని, ఈ సంఘాన్ని, ఈ గ్రామాలని, ఈ రాష్ట్రాలని, ఈ దేశాలని, ఈ ప్రపంచాన్ని సరిగా నడిపించడం కోసము ఆ రోజుల్లో కొన్ని ధర్మాలని ఏర్పాటు చేసిండ్రు. అవి మీకు తెలుసు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఎవరైతే బ్రహ్మజ్ఞానం తెలిసినవాడో అతన్ని బ్రాహ్మణుడు అన్నాడు. కులం కాదు. మళ్ళీ జన్మతో జాయతే శూద్ర, అది మీకు తెలుసు. జన్మతో జాయతే శూద్ర, కర్మతో జాయతే క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కర్మతో జాయతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అది నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు, అన్నీ తెలుసు మీకు. అద్భుతమైనటువంటి వంశంలో పుట్టినారు, అద్భుతమైనటువంటి కులం అనని నేను ఇక్కడ. దెర్ ఇస్ నో కులం, ఓన్లీ ధర్మం. ఎన్ని ధర్మాలు ఉన్నాయండి? ఇవి ఉన్నాయి. సో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలని చెప్పారు కనుక. కానీ దాన్ని ఏంటి, స్వార్థపరులైనటువంటి కొంతమంది మతాల పేరుతోటి మానవత్వాన్ని మంట కల్పిస్తున్నారు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ అ ఫ్యాక్ట్, ఇట్స్ గోయింగ్ ఆన్. అది జరుగుతుందండి. క్రైస్తవులు, క్రీస్తు కంటే ముందు సమాజం లేదా అండి? మనుషులు లేరా అండి? ఉన్నారు కదా. మరి వాళ్ళది ఏ మతము? క్రీస్తు తర్వాతనే కదా క్రైస్తవ మతం అనేది వచ్చింది. మహమ్మద్, ప్రవక్త మహమ్మద్ ముందు ప్రజలు లేరా అండి? మరి అప్పుడు లేదా మతం? ప్రవక్త తర్వాతనే ఎందుకు వచ్చింది ఈ మతం? ఇదొక మన కర్మ చేసుకున్నటువంటి ఫలితం ఇది. అట్లాగే హిందూ ధర్మం, హిందూ మతంలో మళ్ళీ రకరకాల మతాలు. ఒకళ్ళేమో అడ్డబొట్లు అంటారు, ఒకళ్ళేమో నిలువు బొట్లు అంటారు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. మనుషుల్లో విభేదాలు సృష్టించేసి సంఘంలో అరాచకమే ఇది, అంతకంటే ఇంకేం లేదండి.
నీది ఆ మతము, నువ్వు ఈ మతము, నువ్వు అంటరాదు, నువ్వు మదిగాడు, మడిగట్టుకో. వాట్ ఈస్ దిస్ ఆల్? సో హిందూ ధర్మం అండి, మతం కాదు. ఏనాడు ఆది శంకరాచార్య మహానుభావుడు ఎప్పుడూ మతం గురించి మాట్లాడలేదు. ఎంతో చూసినాము, ఎన్నో చదివినాము, కానీ ఆయన మతం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. హిందూ ధర్మం గురించే మాట్లాడాడు, హైందవ ధర్మం గురించే మాట్లాడాడు. మనకు ఈ వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఎక్కడా మతం అనేటువంటి పదం రాదండి. దేవుడు అనే పదం కూడా నేనేమి చూడలేదు. ఏమైనా కూడా ఈ పంచభూతాల్ని, అగ్ని, వాయు, వరుణుడు, సో వీళ్ళ పేర్లే ఉచ్చరించారు. కానీ రాముడు, కృష్ణుడు అని వేదాల్లో ఎక్కడ మనకు కనిపించదు. భగవానోవాచ అంటాడు కానీ కృష్ణోవాచ అన్నాడు కదా. నాకు తెలిసిందండి, అది ఏమైనా ఉంటే ఉండొచ్చు, బట్ నాకు తెలిసినంతవరకు ఇదే నేను భగవద్గీతలో చూసింది. ఎంతసేపు అహం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా. సర్వధర్మాన్ పరిత్యజ్యం. ఎందుకురా పిచ్చోడా నువ్వు అటు ఇటు ఇటు అటని కొట్టుకుంటూ పోతూ ఉంటావు? మామేకం శరణం వ్రజ. మామేకం మీన్స్ ఐఎమ్ హియర్. గో టు ద మెడిటేషన్ అండ్ రీచ్ విత్ ఇన్ మై సెల్ఫ్. I am abundant of knowledge is there within yourself. సో ఇది ధర్మమే కానీ మతం కాదు. సో మళ్ళీ నాస్తి ఆస్తి. నాస్తికత్వంలో నుంచే కదా ఆస్తికత్వం వచ్చిందండి. శూన్యంలో నుంచి ఏమీ లేని దానిలో నుంచే కదండి ఉద్భవించింది. మరి ఆ నాస్తికత్వంలో ఉన్న వాడే కదండి ఎవరు? వీళ్ళందరూ అనుకునేటువంటి భగవంతుడు, వీళ్ళందరూ అనుకునేటువంటి దేవుడు, మరి ఆయనే కదండి. పేరు పెట్టారు అంతే. దట్ ఈస్ ద యూనిఫైడ్ ఫీల్డ్ వేర్ ఫ్రమ్ ఆల్ దీస్ ఫోర్సెస్ హ్యావ్ కమ్. ప్రాథమిక శక్తులు 4 కదండి. ఒకటేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, వీక్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ ఫోర్స్. మొత్తం ఫోర్సెస్ అన్నీ 4 అయిపోయినాయి. మరి ఈ 4 ఎక్కడి నుంచి వచ్చినాయండి? నాస్తికత్వంలో నుంచే కదా వచ్చింది. ఈ ఆస్తికత్వం అంతా ఈ నాస్తికత్వంలో నుంచే కదా వచ్చింది. మరి లేదంటారేంటి, శక్తి అంటారేంటి, భగవంతుడు. దానికి ఏంటంటే భగవంతుడు అని పేరు పెట్టుకున్నారు, అల్లా అని పేరు పెట్టుకున్నారు, జీసస్ అని. అది కాదండి. అంటే వాళ్ళు ఆ కాన్షియస్నెస్ లేకపోయినారు కాబట్టి వాళ్ళని నమ్మేసేసేసి వాళ్ళని ఫాలో అయ్యారు. కానీ ఎన్ని రకాలండి. క్రైస్తవ మతంలో నియర్ అబౌట్ మోర్ దాన్ 100 సెక్ట్స్ ఉన్నాయంట, కులాలు, మతాలు. అట్లాగే హిందువులు అడ్డబొట్లు నిలువబొట్టు చెప్పినాము. ముస్లిమ్స్లో సియాస్, సున్నీస్, సిక్కిజంలో, జైనిజంలో, బుద్ధిజంలో. ఇదంతా మనల్ని మనము కించపరచుకోవడమే తప్ప ఇంకేమీ లేదండి. మీరు గినుక నాస్తికత్వం ఎలా ఉంది మీలో, దానిలో నుంచి వచ్చిన ఆస్తికత్వాన్ని కనుక పట్టుకొని ఉంటే నేను చెప్పాను కదా మీకు, యు ఆర్ సపోజ్ టు బి వివేకానంద. అంత అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉంది మీకు. ఎనీవే, సో నౌ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫ్రమ్ వేర్ నాస్తికత్వంలో నుంచే పుట్టింది ఆస్తికత్వం. మళ్ళా కులాల పేరుతో కొట్లాడుకోవద్దు, మతాల పేరుతో మారణ హోమం చేయొద్దు. ఉంది, ఏముంది? నాస్తికులు ఆస్తికులు అందరు చెప్పేదంతా ఉంది. ఈ సృష్టి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అణువు నుంచి స్పేస్ నుంచి కొడితే ఈ 4 ఫోర్సులు వచ్చినాయి. ఈ 4 ఫోర్సులే ఈ ప్రపంచ సృష్టి అంతా వ్యాపించేసిందండి. అది నా నమ్మకం, అది సైన్స్ చెప్పేది. ఐన్స్టైన్ ఏమన్నాడో తెలుసా అండి? మీకు తెలియదు ఏం లేదు, యు నో ఎవ్రీథింగ్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ స్పీకింగ్ లైక్ దట్. ఆయన ఏమన్నాడు? వాట్ ఐ ఆమ్ నాట్ సీయింగ్, నాస్తి. నాట్ సీయింగ్ అంటే చూడందంటే మీరు నమ్మరు కదా, చూసిందే నమ్ముతారు మీరు. సో వాట్ ఐ ఆమ్ నాట్ సీయింగ్ సీమ్స్ టు బి రియల్. వాట్ ఐ ఆమ్ సీయింగ్ అంటే మనకు కనిపించేదంతా, వాట్ ఐ ఆమ్ సీయింగ్ సీమ్స్ టు బి అన్రియల్. ఎంత అద్భుతంగా చెప్పాడండి.
యాక్చువల్లీ హీ సపోజ్ టు బి ఋషి అండి. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ హ్యావ్ కమ్ ఆన్ టు దిస్ అర్త్. అదే ఆయన ఇండియాలో ఉండుంటే అది కూడా అన్నాడు, ఇఫ్ ఐ వుడ్ హావ్ బార్న్ ఇన్ ఇండియా ఐ మైట్ బి బికమ్ ఏ ఋషి. ఋషి మీన్స్ సీయర్. ఎప్పుడు ఆయన అదే విషయం మీద, నాస్తికత్వం మీద నుంచే వచ్చేది అనమాట. ఇది ఉందా, అది ఉందా, అట్లుందా, ఇట్లుందా, ఎట్లుంది, ఇది లేదా, అది లేదా, నాకేం కనిపించటం లేదా, అయితే మళ్ళీ దాని మీద రీసెర్చ్. సో ఆల్ దాట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద నాస్తిక్. సో దయచేసి ఇవి వద్దు మనకు. మీరు ఇప్పటికైనా కూడా అద్భుతమైనటువంటి జ్ఞానం మీలో ఉంది. ఇందులోనే దిస్ ఇస్ కాల్డ్ ద మానవ జన్మానాం నర జన్మ దుర్లభం అని ఎందుకన్నారండి? ఎక్కడ లేదు, ఏ ప్రాణిలో మీకు అందరిలో, అన్ని ప్రాణులలో కాన్షియస్నెస్ ఉంది. బట్ వన్ థింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ ఆల్ పీసెస్. జంతువులు, పక్షులు, ఏం జలచరాలు, భూచరాలు, వాయుచరాలు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ అన్నిట్లో కాన్షియస్నెస్ ఉంది. కానీ లేనిది ఎక్కడ, లేనిదేంటి, అది కూడా సైన్స్ చెప్తుంది. లేనిదేంటి? సెల్ఫ్ రిఫరల్ క్వాలిటీ. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రిఫరల్ క్వాలిటీ. అదే ఫ్రమ్ వేర్ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ అవుట్. మనకు భగవంతుడు ఇచ్చింది, ఎందుకు మనం దీన్ని ఇట్లా అంటున్నాము? సో దట్ ఈస్ ద సెల్ఫ్ రిఫరల్ క్వాలిటీ. దట్స్ వై దిస్ హ్యూమన్ ఈజ్ స్పెషల్. అద్భుతమైనటువంటి జన్మండి మనకు. దట్ టు ద వరల్డ్స్ ఫార్మోస్ట్ ఫేమస్ సైకాలజిస్ట్స్ ఆర్ సేయింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యూటిలైజింగ్ ఓన్లీ 5 to 10% ఆఫ్ దేర్ మెంటల్ పొటెన్షియాలిటీ, ఆర్ 10 to 15% ఆఫ్ మెంటల్ పొటెన్షియాలిటీ. యూ కెన్ టేక్ ఇట్ యాజ్. అది కూడా ఎవరు? సో ఐన్స్టీన్, డాల్టన్, న్యూటన్, ఆల్ గ్రేట్ సైన్సిస్ట్ హ్యావ్ యూటిలైజ్డ్ ఓన్లీ దాట్. అండ్ మన మెంటల్ పొటెన్షియాలిటీ ఎంత అండి? మేబీ 0.5 or 2 or thing like that. ఈ 15% ఆఫ్ మెంటల్ పొటెన్షియాలిటీ తోటి, 10% ఆఫ్ మెంటల్ పొటెన్షియాలిటీ తోటి ఏంటి సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు వీళ్ళంతా. అంటే మానవ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ క్రియేటింగ్ మిరాకిల్స్. అదే 100% ఆఫ్ మెంటల్ పొటెన్షియాలిటీ మీకు తెలుసు కదా ఏమవుతుంది. సో జో ఇచ్చా కరిబే మని మాహి ప్రభు ప్రతాప్ కచ్చి దుర్లభ నాహి. బాబు గారు, ఇదండి వాస్తవం చెప్పాలంటే. ఇంకా మీకు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, మళ్ళీ నేను భగవంతుడికి తెలుసు అంటున్నాను. నేను భగవంతుడిని అన్నాను. నాకు కూడా భగవంతుడు అంటే అదొక ఫీల్.